జగన్ రెడ్డి రాష్ట్రంలో బీసీలను ద్రోహం చేశాడని, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి కేవలం దోచుకోవడం దాచుకోవడమే నినాదంగా దగా చేశాడని శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, రాజమహేంద్రవరం కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం రాత్రి రాజమహేంద్రవరం జేకే గార్డెన్ సమీపంలో శెట్టి బలిజ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్యబాబు ఆధ్వర్యంలో రెడ్డి మనేశ్వరరావు పర్యవేక్షణలో చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన శెట్టి బలిజ గౌడ ఆత్మీయ సభకు వారితో పాటు అమలాపురం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు రెడ్డి అనంతలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బీసీలను గుర్తించి రిజర్వేషన్లు అందించింది ఎన్టీఆర్ అన్నారు. అదే స్ఫూర్తిని చంద్రబాబు ముందుకు తీసుకువచ్చారని చెప్పారు. బీసీలలో కుల వృత్తులను ఆదుకొని అభివృద్ధి చేసింది టీడీపీ ప్రభుత్వం అన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే బాధ్యత, బీసీ కుల గణన చేసే బాధ్యతలను పురంధేశ్వరి తీసుకోవాలన్నారు. అనంతరం దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 50% వర్కులు బీసీ కులాలకు చెందిన వారికి ఇస్తానన్నారు. ఎంతమంది బీసీలకు వర్కులు అప్పగించారో జగన్ చెప్పాలన్నారు. రాష్ట్రంలో దండుకు అనే ఏకైక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణమన్నారు. ఏదైనా పార్టీ అధికారంలోకి వస్తే నిర్మాణాత్మక పనులతో సుపరిపాలన చేయాలని, కానీ ఈ రోజు అవినీతి పాలన, విధ్వంస పాలన చూస్తున్నామన్నారు. 3 పార్టీలు నాయకత్వాన్ని చూస్తే సమాజంలో బడుగు బలహీన వర్గాలకు, వెనుకబడిన వర్గాలకు, మైనారిటీలకు న్యాయం జరుగుతుందన్నారు. 3 పార్టీల వెనుక మోడీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్ శక్తి కలిసి ఈ 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు. 14 లక్షల కోట్లు అప్పు భారం రాష్ట్రంపై ఉందన్నారు. రాష్ట్రంలో సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు సీఎం కావాలన్నారు. మనది ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా తప్పకుండా బీసీల ఐక్యత కోసం అందరూ కలిసికట్టుగా వెళ్లాలన్నారు. అందరి ఆలోచనకు తగ్గట్టుగా తాము పనిచేస్తామన్నారు. సభను విజయవంతం చేసిన శెట్టి బలిజ గౌడ, శ్రీసేన యూత్ సంఘీయులందరికీ కుడిపూడి సత్యబాబు ధన్యవాదాలు తెలిపారు. ఐక్యతను చాటి కూటమిని అధికారంలోకి తీసుకువస్తున్నామని ప్రకటించారు. బుడ్డిగ రాధా, కట్టా సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు సూరపూడి శ్రీహరి, బుడ్డిగ రవి, చింతపల్లి నాని, మాజీ కార్పొరేటర్ కడలి రామకృష్ణ, కడలి వెంకటేశ్వరరావు, చంటి డి నాగేశ్వరరావు, సత్యబాబు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. మనం ఖచ్చితంగా ఇవాళ బీసీలు ఒకంత గౌరవంతో, ఒకంత గర్వంగా అడుగు ముందుకు వేస్తున్నారంటే ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి అవకాశం అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. కనుకనే ఆ తండ్రి బిడ్డగా, మీ ఆడపడుచుగా ఇది నాకు ఒక సదవకాశం మీ ముందు నిలబడటం అన్నది. ఒకవైపు మీకు రాజకీయ చైతన్యాన్ని, ప్రాతినిధ్యాన్ని ఇచ్చినటువంటి రామారావు గారి బిడ్డనైతే, రెండవ వైపు ఒక జాతీయ పార్టీ, ఈరోజు దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మీ బిడ్డ అని చెప్పి మీకు తెలుసు. గాండ్ల కులంలో పుట్టినటువంటి ఒక వెనుకబడిన తరగతికి సంబంధించినటువంటి ఒక సామాన్య కుటుంబం, ఒక పేద కుటుంబం నుండి వచ్చినటువంటి ఒక బీసీ బిడ్డ. ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రివర్గాన్ని మీరు చూసుకున్నారు. 103 కేంద్ర మంత్రులు ఉంటే వారిలో 29 మంది వెనుకబడినటువంటి కులాలకి చెందినటువంటి వారని చెప్పి మీరు గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. అంటే బీసీ కులాలు, వెనుకబడినటువంటి కులాల్లో ఉన్నటువంటి బిడ్డలకి న్యాయం చేయాలి అనేటువంటి భావన కనుక ఉన్నట్లయితే వెంటనే వారు ఎప్పుడైతే కేంద్రం చట్టబద్ధత కల్పించిందో రాష్ట్రంలో కూడా చట్టబద్ధత కల్పించవలసినటువంటి బాధ్యత వారి మీద ఉన్నప్పుడు ఎందుకు విస్మరించారు అని చెప్పి వారికి వేస్తున్నటువంటి ప్రశ్న. చాటే విధంగా అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని చాలా చక్కగా నిర్వహించారు. నాకు తెలిసి సుమారు 5 గంటలకు రావడం జరిగింది. అందరూ 8 గంటల వరకు కూడా ఇంత ఓపికగా ఉన్నారు అని అంటే తప్పకుండా మీ అందరి యొక్క ఆలోచనకి తగ్గట్లుగా మీ అందరూ ఏది కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా తప్పకుండా ఇక్కడ శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా అందరూ కూడా కృషి చేస్తారని, మీరందరూ కూడా ఎన్డీఏ కూటమికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ 56 కార్పొరేషన్లు ఇచ్చారని చెబుతాడు. 56 రూపాయలు ఇవ్వలేదు. నిధులు లేని కార్పొరేషన్లు మాకెందుకు జగన్మోహన్ రెడ్డి? వేణు, రేపు తమాషా ప్రకారంగా నిధులతో కార్పొరేషన్లు ఇస్తాం మేము అధికారంలోకి వస్తే అని ఈ వేదిక మీద ఉండి నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ఎంత చెప్పినా బీసీలంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు,
ఎన్డీఏ కూటమి గురించి ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు అధికారం కోసం పెట్టలేదు కీర్తి చేతులు నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రుల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలపడం కోసం పార్టీని పెడితే జనసేన పవన్ కళ్యాణ్ గారు అధికారం కోసం కాదు, ప్రశ్నించే గొంతు ఉండాలని పార్టీ పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు. వీరన్నిటికన్నా అస్తవ్యస్తమైనటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే గెలిచిన సాధ్యం కాదు, కేంద్రం సపోర్ట్ కావాలి. ఆ కేంద్రం సపోర్ట్ ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని దూరాలోచనతో ఇద్దరు ఆలోచించి ఒక వెనుకబడిన కులాలు పుట్టినటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి బీజేపీని కలుపుకుని ముగ్గురు ఎన్డీఏగా ముందుకు వస్తున్నారు.